రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని గుడార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చాను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చాను. సొలొమోనును దర్శనము చేసి తనకు తోచిన దానిని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పాను. రాజునకు మరుగైనది ఏదియూ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పాను. ఇశ్రాయేలులకు మొదటి రాజు సౌలు రాజు. సౌలు రాజు తరువాత దావీదు రాజు అయ్యాడండి. దావీదు తరువాత దావీదు కుమారుడైన సొలొమోను రాజయ్యాడు. సొలొమోను రాజ్యానికి వచ్చినప్పుడు బాలుడు, అంటే 18-20 సంవత్సరాల లోపు ఉంటాయన్నమాట. ఒకరోజు సొలొమోను గిబియోనుకు వెళ్ళి అక్కడ ఆ దినాల్లో దేవుని మందసం ఉన్నదన్నమాట. దేవునికి 1000 దహన బలులు అర్పించాడండి. 1000 దహన బలులు అర్పించాడు. సొలొమోను యొక్క బలి లేక సొలొమోను యొక్క అర్పణ, సొలొమోను యొక్క ఆరాధన దేవునికి అంగీకారంగా ఉంది. సొలొమోను యొక్క అర్పణ, ఆరాధన దేవునికి అంగీకారంగా ఉంది. ఆ రాత్రి దేవుడు దర్శనములో సొలొమోనుతో మాట్లాడాడు. నేను నీకు ఏమి ఇవ్వాలో కోరుకో అన్నాడు. నేను నీకు ఏమి ఇవ్వాలో కోరుకో అన్నాడు. ఈ రాత్రి కూడా దేవుడు నీకు కలలో కనబడి, ఒట్టిదే కనబడేది లేదు, అడిగేది లేదు. నేను నీకేమి ఇవ్వాలి అని కోరుకుంటే ఏం కోరుకుంటా? చెప్పండి, నిజంగా చెప్పండి, ఏం కోరుకుంటా? సొలొమోను నీకేమి ఇవ్వాలి కోరుకుంటే, దేవా యెహోవా, నా తండ్రి తరువాత నన్ను నీ జనం మీదకి రాజుగా నియమించావు. విస్తారమైన నీ జనమును తనిఖీ చేసి వారికి న్యాయము తీర్చుటకు నేను బాలుడను, నాకు జ్ఞానము చాలదు. కాబట్టి నాకు జ్ఞానముని ఇవ్వమని అడిగాడండి. ఏమన్నాడు? నాకు జ్ఞానముని ఇవ్వమని అడిగాడండి. సొలొమోను కోరిక కూడా దేవునికి అంగీకారంగా ఉంది. 2 మాటలు మనసులో పెట్టుకోండి. సొలొమోను ఆరాధన దేవునికి అంగీకారంగా ఉంది. సొలొమోను మనవి, కోరిక కూడా దేవునికి అంగీకారంగా ఉంది. మన మనవి, మన కోరికలు, మన ప్రార్థనలు దేవుడు అంగీకరించాలంటే మన మనవి మన ప్రార్థన, మన కోరికలు కూడా దేవునికి ఎలా ఉండాలి? అంగీకారంగా ఉండాలి. అంగీకారంగా ఉండాలి. సొలొమోను కోరిక కూడా దేవునికి అంగీకారంగా ఉంది. దేవుడు మెచ్చుకుని, నీవు ఐశ్వర్యమును ఘనతను కోరలేదు, శత్రువుల ప్రాణమును కూడా కోరలేదు, నా ప్రజలను న్యాయంగా పరిపాలన చేయటానికి జ్ఞానము కోరావు. కాబట్టి నువ్వు కోరిన విధముగా
నేను నీకు జ్ఞానమును ఇస్తున్నానన్నాడండి. మరలా అన్నాడు, నువ్వు కోరకపోయినను ఐశ్వర్యమును ఘనతను కూడా ఇస్తున్నానన్నాడండి. మరలా అన్నాడు, నీ తండ్రి అయిన దావీదు వలె యథార్థంగా నా ఎదుట నడిస్తే నీకు దీర్ఘాయుషు కూడా ఇస్తానన్నారండి. ఒకటి కోరింది ఏంటి? జ్ఞానం. నువ్వు కోరిన విధముగా నీకు జ్ఞానమునిస్తున్నానన్నాడండి. రెండవది, నువ్వు కోరకపోయినా ఏం కోరలేదు? ఐశ్వర్యము ఘనత ఏం కోరలా. నువ్వు కోరకపోయినను ఐశ్వర్యమును ఘనతను కూడా నీకు ఇస్తున్నానన్నాడండి. మూడవది, నీ తండ్రి అయిన దావీదు వలె నా ఎదుట యథార్థంగా ప్రవర్తిస్తే దీర్ఘాయుషు కూడా ఇస్తానన్నాడండి. దేవుడు సొలొమోనుకి ఏమేమి ఇస్తానన్నాడు? జ్ఞానమునిస్తానన్నాడు, ఐశ్వర్యమును జ్ఞానమునిస్తానన్నాడు, ఘనతనిస్తానన్నాడు, దీర్ఘాయుషునిస్తానన్నాడు. జ్ఞానం ఇచ్చేది ఎవరు? దేవుడే. ఐశ్వర్యమును ఘనతనిచ్చేది ఎవరు? దేవుడే. ఆయుషు దీర్ఘాయుషునిచ్చేది ఎవరు? దేవుడే. వెర్రివాడా, మానవుడా, నా వల్ల ఏమైంది, నీ వల్ల ఏమైంది? జ్ఞానమిచ్చేది దేవుడు, ఐశ్వర్యమును ఘనతనిచ్చేది దేవుడు, ఆయుషు దీర్ఘాయుషునిచ్చేది దేవుడు. కీర్తన 12వ కీర్తన కొంచెం చదివి సహా 5వ వచనం చదువుకుందామండి. కీర్తన 12:5 ఆఖరులో ఉంటుంది, రక్షణను కోరుకొను వారికి నా రక్షణ ఇస్తా. అలాగైతే రక్షణ ఇచ్చేది కూడా ఎవరండి? చెప్పండి అమ్మా. ఆ రక్షణ ఇచ్చేది కూడా దేవుడే. ఏ సేవకుడు కాదు, ఏ పాస్టర్ కాదు, ఎవరు కాదు, ఏ భక్తుడు కాదు, దేవుడే రక్షణ ఇచ్చేది. దేవుడే. అక్కడ ఒక మంచి మాట ఉన్నది, రక్షణ కావాలంటే ఏం చేయాలి? చదివాం కదా, కోరుకుంటే ఇస్తాడు. రక్షణ కష్టపడితే వచ్చేది కాదు, అది కోరుకుంటే వచ్చేది. అది గొప్ప సిద్ధాంతం, గొప్ప వేదాంతం. అన్ని గ్రంథాలకి, అన్ని విశ్వాసాలకి భిన్నమైనదండి. రక్షణ కావాలా, పరలోకం కావాలా, మోక్షానికి వెళ్ళాలా, అవి చెయ్యి, ఇవి చెయ్యి, పుణ్యం చెయ్యి, దానం చెయ్యి, నీతిగా బ్రతుకు, అబద్ధాడద్దు, దశాజ్ఞలు పాటించు, ఇంకెన్నెన్నో చెయ్యి అని అన్ని మతాలు చెప్తున్నాయి. కానీ యేసు ప్రభువారు అలా చెప్పలేదు, బైబిల్ అలా చెప్పలేదు. రక్షణ ఏం చేస్తే వచ్చిందంట? కోరుకుంటే వస్తుంది. ఈ రాత్రి రక్షణ కోరుకో. కోరుకోవటం అంటే మంచి మాట, అది అడగటం అని, ఆస్క అని ఉంటుంది. కానీ నేను ఈ మాట చెప్పుకుంటా, బెగ్. రక్షణ అంటే ఏమొస్తుందో చెప్పండి? అడుక్కోవటం అన్నమాట. రక్షణ పొందటం, రక్షణ కావాలంటే ఏం చేయాలి? అడుక్కో. అడుక్కుంటే ఇస్తాడు యేసయ్య రక్షణ. కష్టపడితే రాదు, కానుకేస్తే రాదు. ఇంకెన్నెన్నో పుణ్యకార్యాలు, ధర్మాలు చేసిన, ఆదివారం ప్రార్థనలకు వెళ్ళినా రాదు. సేవకులను పిలిచి భోజనాలు పెట్టి ఎన్నెన్నో చేసిన, పండగలు చేసిన, ఏమి చేసినా రాదండి. కోరుకో. ఒకరోజు రాత్రి నేను కోరుకున్నా. ఇక్కడ కూర్చున్నవారు చాలామంది కోరుకున్నారు, రక్షణ కోరుకున్నారు. ఆ రక్షణ నాకు దయచేయి ప్రభు అని కోరుకుంటే రక్షణ ఇస్తాడు. నాకు ఇచ్చాడు, నువ్వు కూడా కోరుకో, నీకు కూడా ఇస్తాడు. మరలా అడిగి నేను ముందుకెళ్తా. రక్షణ కావాలంటే ఏం చేయాలి?
కోరుకో, అడుక్కో, ఆయన ఇస్తాడు. దేవుడు సొలొమోనుకు విశేషమైన జ్ఞానమునిచ్చాడండి. ఒకరోజు సొలొమోను తన ఆస్థానంలో సింహాసనం మీద కూర్చున్నాడు. రాజులు, సామంతులు, మంత్రులు, సభాముఖ్యులు, సైన్యాధిపతులు అంతా సభదీరు ఉన్నారండి. 2 స్త్రీలు వచ్చారండి. ఒక స్త్రీ దగ్గర ఒక బాలుడు ఉన్నాడండి, చిన్న పిల్లవాడు. ఒక స్త్రీ ఏడ్చుకుంటూ ఉన్నది. ఏడుస్తున్న స్త్రీ చెప్పింది, రాజా, ఆమె నేను ఒకే ఇంటిలో ఉన్నాము. ఆ ఇంటిలో మేమిద్దరం తప్ప మరెవరు లేరు. ఆమె నేను ఒకే ఇంటిలో ఉన్నాము. ఆ ఇంటిలో మేమిద్దరం తప్ప ఎవరు లేరు. నేను ముందు ఒక బిడ్డను కన్నా. నేను కన్న తరువాత 3 రోజులకి ఆమె కూడా ఒక బిడ్డను కంది. రాజా, ఆ ఇంటిలో మేమిద్దరమే ఉన్నాము. ఒకరోజు రాత్రి నా బిడ్డను నా పక్కలో వేసుకుని నేను నిద్రపోయా. అది కూడా తన బిడ్డను తన పక్కలో వేసుకుని నిద్రపోయింది. అర్ధరాత్రి వేళ ఏం జరిగిందంటే, అది నిద్రలో యాదమరిచి తన బిడ్డ మీద పడి నిద్రపోయింది. దాని బిడ్డ చచ్చిపోయాడు. రాజా, దానికి మెలకు వచ్చి నేను నిద్రపోతుంటే చచ్చిపోయిన దాని బిడ్డనేమో నా ఒడిలో వేసింది, బ్రతికున్న నా బిడ్డను తన ఒడిలో పెట్టుకుంది. తర్వాత నేను పాలు ఇవ్వాలని చూస్తే నా బిడ్డ కదలట్లేదు. ఏంది చచ్చిపోయాడు అనుకుంటున్నా. తెల్లవారు నాకు చూస్తే వీడు నా బిడ్డ కాడు. నా బిడ్డ ఎక్కడున్నాడంటే దాని ఒడిలో ఉన్నాడు. నువ్వెందుకు నీ చచ్చిన బిడ్డను నా దగ్గర వేసి నా బ్రతికిన బిడ్డను నీ దగ్గర ఎందుకు వేసుకున్నావంటే, చచ్చినోడే నీ బిడ్డ, బ్రతికున్నాడే నా బిడ్డ అంటుంది. రాజా, దాని దగ్గరున్న ఆ బిడ్డ నా బిడ్డ, నా బిడ్డను నాకు ఇప్పించమని ఏడుస్తూ చెప్తుంది ఒక తల్లి, అసలు తల్లి. ఇంకొక తల్లి, దొంగ తల్లి ఏముంది, రాజా, సచ్చినోడే దాని బిడ్డ అయ్యా, నా బిడ్డ కాబట్టి నా దగ్గరే ఉన్నాడు, బ్రతికునోడే నా బిడ్డ అని ఈమె చెప్పింది. మరి సాక్ష్యం ఎవరున్నారు? ఆమె చెప్పింది కదా, మా ఇంటిలో మేమిద్దరం తప్ప ఎవరు లేరు. ఆమె చెప్పింది ముందు. సాక్ష్యం ఎవరు చెప్పారు? సాక్ష్యం ఎవరున్నారు? ఎవరు లేరు. కానీ దేవుడు సొలొమోనుకు ఏమిచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు. కత్తి తెమ్మన్నాడు. కత్తి తీసుకొచ్చాడు ఒకడు. ఈ బతికున్న బిడ్డను తీసుకెళ్ళి చెరిసగం 2 ముక్కలు చేసి చెరొక ముక్క ఇవ్వమన్నాడు. ఆ కత్తి తీసుకుని ఆ భటుడు ఆ బిడ్డను తీసుకెళ్ళటానికి వస్తున్నాడు అన్నమాట. దేనికి? నరికి చెరిసగం ఇవ్వటానికి కదా. అప్పుడు అసలు తల్లి ఉంది కదమ్మా, బతికున్న అసలు బిడ్డ, ఆ బిడ్డ నా బిడ్డను చంపేస్తారు కాబోలు అని ఆమె పేగులు తరుక్కుపోయి పెద్దగా కేకేసి, రాజా, ఆ బిడ్డను నరకొద్దు, ఆ బిడ్డను దాన్నే ఉంచుకోమన్నయ్యా అంది. ఎవరు? అసలు తల్లి. ఎందుకు అంది? దాని దగ్గర ఉన్న బతుకుతాడులే అని కదా. ఆ బిడ్డను దాన్నే ఉంచుకోమని అయిందని. దొంగ తల్లి ఏమంది? రాజా, నువ్వు న్యాయం చెప్పావయ్యా, నువ్వు చెప్పినట్టుగా చెరిసగం ఏముందని. అప్పుడు ఆ భట్టుడు ఆగు అన్నాడు, ఆ కత్తి తీసుకెళ్ళిన భట్టుడు. ఆ బతికున్న బిడ్డ ఈమె బిడ్డ. ఆ బిడ్డను తెచ్చి ఈమెకి ఇయ్యండి అన్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ దేవుని స్తుతించారు. దేవా యెహోవా, మా రాజుకింత జ్ఞానం ఇచ్చినందులకు నీకు స్తోత్రము అని దేవుని స్తుతించారు. సొలొమోనుకు దేవుడు విశేషమైన జ్ఞానమునిచ్చాడు. వేల సామెతలు చెప్పాడు, సైన్స్ రాశాడు. ఆయన నోట నుండి వస్తున్న ఆ మాటలు వినాలని భూజనులు, భూపతులు, రాజులు వచ్చేవారండి. ఎన్నెన్నో సమస్యలతో ఉండేవారు వచ్చి రాజుగారిని అడిగి, ప్రశ్నలు అడిగి
జవాబు పొందిపోయేవారండి. సొలొమోను యొక్క జ్ఞానము కీర్తి దేశ దేశాలు వ్యాపించిపోయింది. అలాగనే షేబా అని ఒక దేశం ఉంది. దానిని ఇప్పుడు యమన్ అంటున్నారు కదా, యమనేనా? యమన్ అంటున్నారు, యమన్ దేశం అని, యమన్ అని అంటున్నారు దేశం. ఇప్పుడు ఆ దేశాన్ని ఒక రాణి పరిపాలన చేస్తుంది. ఆమె షేబా దేశపు రాణి అంటారండి. ఆమె కూడా సొలొమోను జ్ఞానమును గురించి వింటుంది. పోయినోళ్ళు వచ్చినోళ్ళు రాయబారులు చెప్తూ ఉన్నారు, అమ్మా యెరూషలేములో ఒక రాజు ఉన్నాడు, అసలు ఆ రాజు మాటలు వినాలి, ఆయన నోటి నుండి వస్తున్న జ్ఞానం వచ్చినాలు వినకపోతే ఇంకా జన్మ ఎందుకు, అసలు ఎటువంటి ప్రశ్నలకైనా జవాబు చెప్తాడు అని పొగుడుతుంటే ఆమె అట్టాగా అంటుంది. అంటే ఆమె మనసు ఏమిందంటే, నేను జ్ఞానం గలదాన్ని కదా అని అన్నమాట. నాకంటే తెలియగలవాడు అన్నట్టుగా ఉంది. కానీ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చెప్తూ ఉన్నారు. ఒకరోజు మొత్తానికి లోపల ఎన్నో ప్రశ్నలు వేసుకొని గొప్ప రాజుగారికి గొప్ప బహుమానాలు తీసుకుని గొప్ప పరివారముతో సొలొమోను రాజు దగ్గరికి వచ్చింది. రాజును దర్శనం చేసుకుంది, తెచ్చిన కానుకలు ఇచ్చింది. ఆమె ప్రశ్నలు వేసింది. ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను జవాబు చెప్పాడు. అక్కడేముంది, రాజునకు మరుగైనది ఏదీ లేదు. ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పాడు. ఆశ్చర్యపోయింది. సొలొమోను కట్టించిన మందిరమును చూసింది, సొలొమోను యొక్క విందుశాలను చూసింది, భోజనశాలని. ఆ భోజనం బల్ల మీద ఉండే భోజన పదార్థాలు చూసింది, ఆ సేవకులు వేసుకునే వస్త్రాలు చూసింది, వారు కూర్చునే పీటలు చూసింది, వారు అందించే గిన్నెలు చూసింది. రాజుతో అంది, రాజా, నీ జనులు భాగ్యవంతులు, నీ జ్ఞానవచనం వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. నీకు ఇంత జ్ఞానం ఇచ్చిన నీ దేవుడిని యెహోవాకు స్తోత్రం అని చెప్పి దేవుని స్తుతించింది. కొన్ని రోజులు ఉంది. నేను వెళ్ళొస్తాను రాజా మా రాజ్యానికి అంది. సరే, ఆమె తెస్తూ రాజుగారికి కానుకలు తెచ్చింది కదా రాజుకి ఇచ్చింది కదా. ఇప్పుడు నేను వెళ్తున్నాను కదండి, వెళ్తున్నానంటే రాజు కూడా తన స్థితికి తగ్గట్టుగా ఆమెకు ఇచ్చాడండి. నేను వెళ్తున్నట్టుగా ఈయన స్థితి తగ్గట్టుగా ఈయనకు కూడా ఇచ్చాడండి. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా. సొలొమోను రాజు ఆనాడు ఉన్న రాజులందరిలో ఐశ్వర్యవంతుడు. ఆ షేబా దేశపు ఐశ్వర్యము, ఆమె దగ్గర ఉన్న బంగారము వెండి, ఆ ఐశ్వర్యము సొలొమోను ఐశ్వర్యములో వెయ్యో వంతు ఉంటుందో లేదో. ఎవరు గొప్ప ఐశ్వర్యవంతులు? సొలొమోనే గొప్ప ఐశ్వర్యవంతుడు. కానీ ఆమె వస్తూ ఏం చేసింది, తన స్థితికి తగ్గట్టుగా రాజుగారికి కానుక తెచ్చి ఇచ్చింది. నేను వెళ్ళొస్తాను రాజా అంది. అప్పుడు ఈయన స్థితికి తగ్గట్టుగా ఈయన ఏం చేశాడు, ఆమెకి ఇచ్చాడు. ఇప్పుడు ఎవరికి ఎక్కువ ఇచ్చి ఉంటారు? ఎవరికి ఎక్కువ ఇచ్చి ఉంటారు? అయ్యా, సొలొమోను ఎక్కువ ఇచ్చి ఉంటాడా, రాణి ఎక్కువ ఇచ్చి ఉంటుంది? సొలొమోను ఎక్కువ ఇచ్చి ఉంటాడు. ఎందుకు? ఈయన స్థితికి తగ్గట్టుగా ఆమెకు స్థితికి తగ్గట్టుగా ఆమె ఇస్తే ఈయనకి స్థితికి తగ్గట్టుగా ఈయన ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? వెళ్తున్నానంటే ఇచ్చి నాకు వెళ్ళటలా నిలబడింది. ఏదో ఆయన పని మీద ఉండి చూస్తే నిలబడే ఉంది. ఏమ్మా అంటే ఏం లేదు రాజా. ఏం చెప్పమ్మా? ఏం లేదు రాజా. చెప్పమ్మా, చెప్పు రాజా. నాకు ఆ గిన్నెనిస్తావా? ఆ పీటనిస్తావా?
అన్నీ అక్కడ ఉన్నాయి అన్నమాట. ఆ పీటలు, కూర్చున్న పీటలు, ఇచ్చే గిన్నెలన్నీ మాట బంగారు అన్నీ ఉన్నాయి అక్కడ. ఆ వస్త్రం ఇస్తావా అని అడుగుతుందండి. అడుగుతుంటే ఆమె ఇచ్ఛాపూర్తిగా ఆమె అడిగినదంతా ఇచ్చేశాడు. ఆమె అడిగినంతా ఇస్తే అప్పుడు దేవుని స్తుతించి రాజును పొగిడి ఆమె దేశానికి వెళ్ళిపోయింది. అది చరిత్ర. ఇప్పుడు ఇంకొక ప్రశ్న వచ్చింది. ఆమెకి ఇచ్చాడు కదా, మరలా నిలబడి నాకు అది ఇది ఆ గిన్నెని ఇస్తావా, ఆ పీటని ఇస్తావా, ఈ వస్త్రం ఇస్తావా అని అడగటానికి ఆ ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది ఆమెకి? ఎక్కడి నుండి వచ్చింది ఆమెకి ఆ ధైర్యం? ఆమె ఏం చేసింది? ముందు ఇచ్చింది కాబట్టి కొంచెం ధైర్యం వచ్చింది, నాకు అది ముని. మనకు ధైర్యం లేదు. మన యేసయ్యని అడగటానికి మనకి ధైర్యం లేదు. ఎందుకు లేదు చెప్పాలి? ఎందుకు లేదు? మనం ఇచ్చేది లేదు, అడిగేది లేదు. ఆమె ఇచ్చింది ఎంత, రాజు ఇచ్చింది ఎంత? నువ్వు ఇచ్చేదంతా, ప్రభు ఇచ్చేదంతా. నువ్వు ఇచ్చేదంతా దేవునికి, నేను ఇచ్చేదంతా. నువ్వు ఇచ్చేదంతా, ఆయన ఇచ్చేదంతా. మన స్థితి ప్రకారం ఇస్తే ఆయన స్థితి ప్రకారం, ఆయన అంతస్తు ప్రకారం, ఆయన ఐశ్వర్యవంతుడు, ఆ శ్రీమంతుడు, ఆయన ధారాళంగా ఇస్తాడు. అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికంగా చేయగలిగే శక్తి కలిగిన దేవునికి సంఘములో యేసు క్రీస్తు ద్వారా యుగ యుగములో మహిమ కలుగును గాక. ఆమేన్. చాలా విచారం ఏంటంటే మనం ఇచ్చేది లేదు, మనం అడిగే లేదు. అడుగుతున్నది ఎంత? కొంతే. అడగకున్నది ఎంతో అన్నాడు. షెబా దేశపు రాణి ఆమె దేశాన్ని వెళ్ళిపోయింది. ఇది ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగం. షెబా దేశపు రాణి ఎన్నో ప్రశ్నలు వేసుకుని సొలొమోను దగ్గరకు వచ్చింది. ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను జవాబు చెప్పాడు. సొలొమోనుకు మరుగైనది ఏదీ లేదు. ఒక వచనం చదువుతారయ్యా, ఒక వచనం చదివి సహాయం చేయండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం అండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం అండి. 12:42. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఇదిగో ఆమె సొలొమోను జ్ఞానం వచనం వినటానికి భూ దిగంతము నుండి వచ్చాను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు ఈ వృత్తాంతం, రాజుల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం వృత్తాంతమును ఎత్తి ఆ ప్రభు, ఆ రక్షకుడి లోకములో శరీరధారికి ఉన్నప్పుడు యోధా జనాంగముతో చెప్తున్నాడు అన్నమాట. దక్షిణ దేశపు రాణి అంటే ఇజ్రాయేల్ దేశానికి దక్షిణ దిక్కున ఉంటుంది అన్నమాట. దక్షిణ దేశపు రాణి ఈ తరం వారి మీద నిలవబడి నేరస్థాపన చేసిద్ది. ఇదిగో ఆమె సొలొమోను జ్ఞాన వచనాలు వినటానికి భూమి అంతము నుండి వచ్చింది. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 3 విశేషమైన సంగతులు చెప్పాడు యేసు ప్రభువు. ఒకటి, దేవాలయం కంటే గొప్పవాడు అన్నాడండి. రెండవది, యోనా కంటే గొప్పవాడు అన్నాడండి. మూడవది, సొలొమోను కంటే గొప్పవాడు అన్నాడు. యేసు ప్రభు ఎవరు? గొప్పవాడు. మన ప్రభు ఎవరు? గొప్పవాడు. అవర్ లార్డ్ ఈజ్ గ్రేట్. అవర్ లార్డ్ ఈజ్ గ్రేట్.
మన ప్రభువు గొప్పవాడు. దేవాలయం కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు, అందరిలో అతి శ్రేష్ఠుడు కదా, అందరిలో అతి శ్రేష్ఠుడు. సాగిలపడి మొక్కుదాం. అసలు సొలొమోనుకి ఆ జ్ఞానం ఇచ్చినది యేసుక్రీస్తు ప్రభువే. సామెతల గ్రంథం 8వ అధ్యాయములో జ్ఞానము నేనే, జ్ఞానాధారము నేనే అన్నాడండి. జ్ఞానము నేనే, జ్ఞానాధారము నేనే అన్నాడండి. కొలసీ పత్రిక 2:3లో బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తు ప్రభువులో గుప్తమై ఉన్నవి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తు ప్రభువులో గుప్తమై ఉన్నవి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగండి, ధారాళంగా ఇస్తానన్నాడు యేసు ప్రభువారు. జ్ఞానము నేనే, జ్ఞానాధారము నేనే. సొలొమోను కంటే గొప్పవాడు, సొలొమోను కంటే ఎన్నో రెట్లు జ్ఞానం గలవాడు. అసలు సొలొమోనుకు ఆ జ్ఞానం ఇచ్చినది యేసు ప్రభువే. ఈ రాత్రి సొలొమోను గురించి చెప్పడానికి కాదు వచ్చింది మేము. సొలొమోను కంటే గొప్పవాడు, సొలొమోను కంటే జ్ఞానము గలవాడు, సొలొమోనుకు జ్ఞానం ఇచ్చిన క్రీస్తు ప్రభువుని గురించి చెప్పడానికి వచ్చాం. చూడండి, మరలా చొత్తయ్య 12:42 విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేసిద్ది. ఏ సమయం అంట? విమర్శ సమయము. ఆ మాట పట్టుకో. విమర్శించే సమయం ఉన్నది. మానవుడా, నువ్వెవరివైనా సరే ఒకరోజు నిన్ను నన్ను దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? విమర్శ చేస్తాడు, తీర్పు తీరుస్తాడు. ప్రతి మానవుడు ఒక దినాన దేవుని యొక్క న్యాయస్థానంలో నిలబడాల్సిందే. నువ్వు రాజువైనా, సామాన్యుడువైనా, విద్యావంతుడువైనా, విద్య లేనివాడువైనా, ఆ పురుషుడువైనా, స్త్రీవైనా, ఉన్నవాడువైనా, లేనివాడువైనా, ఎవరివైనా సరే భూలోకంలో ఉన్న ప్రతి మానవుడు ఒక దినాన దేవుని యొక్క కోర్టులో న్యాయస్థానములో నిలబడాలి. బోని ఎదుట నిలబడాలి. నువ్వు బోన్లో దేవుని ఎదుట నిలబడాలి. నేను కాదు చెప్తుంది, యేసు ప్రభు చెప్తున్నాడు. విమర్శ సమయం ఉన్నది, మర్చిపోవద్దు. రోమాపత్రిక 2వ అధ్యాయంలో ఏముంది? నువ్వు దేవుని తీర్పు తప్పించుకుంటావా? నువ్వు దేవుని తీర్పు తప్పించుకుంటావా? నువ్వు దేవుని తీర్పు తప్పించుకుంటావా? నువ్వు దేవుని తీర్పు తప్పించుకుంటావా? మనుషులు ఒక్కసారి మృతి పొందవలను, ఆ తరువాత తీర్పు జరుగును. ఆ తరువాత తీర్పు జరుగును. ఈరోజు నీవు చేసే ప్రతి పనికి రేపేముంది? తీర్పు ఉంది. నువ్వు మాట్లాడే ప్రతి మాటకు ఏముంది? తీర్పు ఉంది. చూసే ప్రతి చూపుకి ఏముంది? తీర్పు ఉంది. ఆలోచించే ప్రతి ఆలోచనకి ఏముంది? తీర్పు ఉంది. నువ్వు వేసే ప్రతి అంగకి, ప్రతి అడుగుకి, ఫర్ ఎవరీ స్టెప్ దేర్ ఇస్ జడ్జిమెంట్. ప్రతి అడుగుకి, ప్రతి అంగకి తీర్పు ఉన్నది. నువ్వు దేవుని తీర్పు తప్పించుకుంటావా? ఈ లోకంలో తప్పించుకోవచ్చు. అంగబలము, అర్ధబలము కదా, అన్ని బలాలు ఉంటే ఏం చేయొచ్చండి? ఏమి చేసైనా చెప్పండి, కోర్టులు శిక్షలు లేకుండా చెప్పి తప్పించుకోవచ్చు. కానీ నువ్వు దేవుని తీర్పు తప్పించుకుంటావా? నీ వల్ల ఇద్దా? నా వల్ల ఇద్దా? ప్రతి మనిషి ఒకరోజు దేవుని ఎదుట నిలబడాలి.
ఇప్పుడు చేస్తున్నావే ప్రతి పనికి, ప్రతి రహస్యానికి రేపు తీర్పు ఉంది. ప్రతి రహస్యమైన పాపానికి తీర్పు ఉంది. ప్రతి చెడుకు తీర్పు ఉంది. అసలు ఒక్కటేం లేదు. ప్రతి మాటకి, ప్రతి చూపుకి, ప్రతి ఆలోచనకి, ప్రతి అంగకి, ప్రతి అడుగుకి రేపు తీర్పు ఉంది. ఏమండి, టీవీలు చూస్తున్నారు కదండి. ఇప్పుడు టీవీలు చూస్తున్నారు కదా అమ్మా, టీవీలు చూస్తున్నారు. రేపు నీ టీవీ చూపిస్తాడు. ఏం ఈ టీవీ కాదు, నీ టీవీ చూపిస్తాడు. నేనేం చేయలేదయ్యా, ఇదన్నీ నాకు తెలియలేదయ్యా అని అంటే నీ టీవీ చూపిస్తాడు అక్కడ. అయ్యా ఏం చూపిస్తాడు? నీ టీవీ. నువ్వేనా? నీ బొమ్మ కనపడుతుంది అక్కడ, నువ్వు చేస్తున్నాయి కనిపిస్తూ ఉంటాయి. నీ టీవీ చూపిస్తాడు, నీకు చూడు. నువ్వు కాదా? ప్రతి నోరు మూయబడాలి. లేదండి, రోమాపత్రిక 3లో షటప్. నేను కాదంటే ఏమంటాడు? షటప్ యువర్ మౌత్. ఎందుకు? చూడు. దేవుని తీర్పు తప్పించుకోలేవు. దేవుని కంటికి కనబడని సృష్టము ఏదీ లేదు. కంటిని నిర్మించిన వాడు కానకుండునా, చెవుని నిర్మించిన వాడు వినకుండునా. ఒక ఆయన అన్నాడు, నేను ఎక్కడికి వెళ్ళేది? నీ సన్నిధి నుండి ఆకాశానికి వెళితే అక్కడ ఉన్నావయ్యా, సముద్ర అగాధానికి వెళ్తే అక్కడ ఉన్నావయ్యా, రెక్కలు కట్టుకుని దీపాలకు వెళ్తే అక్కడ ఉన్నావయ్యా. నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పోగలను? అసలు పిండమునై ఉండంగానే నువ్వు నన్ను చూశావయ్యా. నా నడక, నా పడక. సత్తయ్య 139 మొదటి వచనాలు. నా నడక, నా పడక నువ్వు పరిశీలన చేస్తున్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలిసి ఉన్నది. తలంపు పుట్టక మునిపే అది నీవు ఎరిగి ఉన్నావు. 139వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. మొదటి వచనాలు చదువుతాయా? యెహోవా నీవు నన్ను పరిశోధించి తర్వాత తెలుసుకుని వచనం చదువు. నేను కూర్చుండుట ఏమి తెలుసు అంట? నేను కూర్చుండుట, నేను లేచుట, నేను లేచుట నీకు తెలియను. నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపు, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. అది నువ్వు ఎరిగి ఉన్నావు. ఏమేమి తెలుసు అంటే దేవునికి? నువ్వు ఎక్కడ కూర్చున్నోదో తెలుసు, నువ్వు లేవటం తెలుసు, నువ్వు అనుకునేది తెలుసు, అనుకున్నది తెలుసు, అనుకునేది కూడా తెలుసు. నీ నడక తెలుసు, నీ పడక తెలుసు, అంతా తెలుసు. దాగగలవా? దాయగలవా? మనవుడా, దాయగలవా? దాగగలవా? విమర్శ సమయం ఉన్నదని యేసుప్రభువారే చెప్పాడండి. తీర్పు ఉంటుందని బైబిల్ గ్రంథం తెలియచేస్తుందండి. ప్రతి మానవునికి తీర్పు ఉన్నదని బైబిల్ గ్రంథం తెలియచేస్తుందండి. అవి చిన్నవైనా అవి పెద్దవైనా అన్నిటికీ ఏముంది? తీర్పు ఉన్నది. నువ్వు దేవుని తీర్పు తప్పించుకుంటావా? తప్పించుకోలేవు. బైబిల్లో ఒక రాజు ఉన్నాడండి, అహాబు రాజు. అతని రాజభవనాన్ని ఆనుకుని ఒక పేదవాడి ద్రాక్ష తోట ఉందండి. నాబోతు కదా. రాజు అడిగాడు పిలిచి, నీ ద్రాక్ష తోట నాకు ఈరా, డబ్బులు ఇస్తా, ఎంత కావాలో అడుగు ఇస్తా, లేకపోతే పొలానికి పొలం ఇస్తా, కానీ నీ ద్రాక్ష తోట నాకు కావాలి అన్నాడు. అతడు ఏమన్నాడంటే, అది నా పిత్రార్జితం, అది ఇవ్వవల్లబడదు అన్నాడంటే. మూతి ముడుచుకుని పోయి పడుకున్నాడు ఇంటి దగ్గర. ఎవరు? రాజు. ఆయన భార్య పేరు యజబేల్ అండి, భయంకరురాలండి. లేయా అన్నం తింటూ అంది. మూతి ముడుచుకుని పడుకున్నాడు.
ఇడిది లే ఏంటి లేకు అంటే అంటున్నాడు. ఏంటి మూతి ముడుచుకున్నావు లే అన్నది. ఏం లేచేది అంటున్నాడు. ఏంటయ్యా చెప్పు అంటే ఏం చెప్పేది, ఇంకా నేను రాజుగుండి ఏంటి అని అంటున్నాడు. ఏం జరిగింది ఏం చెప్పు. ఆడు ఉన్నాడు కదా, ఎవడు మన రాజభవనాన్ని ఆనుకుని ఒకడు ఉన్నాడు కదా ద్రాక్ష తోటోడు. ఉంటే ఏందంట, వాడిని అడిగితే నేనన్నాడు. ఇంకా నేను రాజుకు ఉంటేనేంది ఉండకపోతేనేంటి అని మళ్ళీ మూతి ముడుచుకుని పడుకున్నాడు. ఇంతకైనా మూతి ముడుచులే, రేపు రేపు ఇవాళకి నీకు ఆ పొలం నీకు వచ్చిద్ది పో అన్నాడు. అందరు రాజు రాణి నిజంగా వచ్చిద్దా, వచ్చేసిద్ది పో. వచ్చిద్ది పో లే అన్నం తిను. మనుషులు కబురు చేసింది ఆ ఊరు వాళ్ళకి. 2 అబద్ధ సాక్షులను పెట్టముంది. ఊరు దగ్గర పెద్దను పిలిపించముంది. గౌని దగ్గరికి పెద్దలను పోగు చేయముంది. ఆ నాబోతు అనేవాడిని పిలిపించముంది. అబద్ధ సాక్షుల చేత అబద్ధం చెప్పించముంది. ఈ నాబోతు అనేవాడు దేవుని రాజును దూషించటం మేము విన్నామని చెప్పించముంది. వారు వచ్చి నాబోతును పిలిపించి 2 సాక్షులను అడిగారు పెద్దలు. ఏం జరిగింది చెప్పురంటే, వీడు దేవుని దూషించాడు, రాజును దూషించడం మేము విన్నామన్నాడు. ఎరా అయ్యా నేను దేవుని రాజునా, నేను దూషించానా, నాకు తెలియదయ్యా, అసలు అయ్యా నేనెందుకు దూషిస్తాను, కాదు వీడు దూషించడం మేము విన్నామన్నప్పుడు ఊరు వెలుపలకు తీసుకెళ్ళి రాళ్ళు కొట్టి చంపేశాడు. అతని భార్యను బిడ్డల్ని. చనిపోయాడు. వార్త వచ్చేసింది. నాబోతు చనిపోయాడు. తోట తీసుకోముంది. తోటలో తిరుగుతున్నాడు. ఎవరు? రాజు. తోట అంతా తిరుగుతున్నాడండి. అనుకుంటున్నాడు, ఒరే నాబోతా, ఒరే డబ్బులు ఇస్తానన్నాను రా, ఈయనన్నావురా. తోటకి ఇంకా పెద్ద మంచి తోట ఇస్తానన్నాను, ఈయనన్నావురా. ఒరే నాబోతా, ఏమైపోయావురా, నీ తోటంతా నాకు వచ్చేసిందిరా. ఆ ద్రాక్ష గుత్తి దూసుకోవటం, మురుసుకోవటం, అది చూసుకోవటం. ఒరే నాబోతా, అరే నాబోతా అనుకుంటూ మురుసుకుంటూ ఉన్నాడండి. ఎక్కడి వచ్చాడు? దైవజనుడు ఏలియా భక్తుడు వచ్చి, ఎక్కడ నాబోతు రక్తం కుక్కలు నాకాయో అక్కడ నీ రక్తం కుక్కలు నాగుతాయి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఒకరోజు యుద్ధానికి వెళ్ళాలని కోరిక కలిగింది. యోధారాజుతో పాటు అడిగాడు, నాతో యుద్ధానికి వస్తావా, సహాయం చేస్తావా? యెహోషాపాతు రాజు వస్తానన్నాడు. 2 రాజులు కలిసి యోధారాజు, ఇశ్రాయేలు రాజు యుద్ధం చేస్తానికి వెళ్ళాడు సిరియా వాళ్ళ మీదకి. ఆ సిరియా రాజు ఏం చేశాడంటే, మీరు పెద్దోళ్ళు చిన్నోళ్ళతో ఎవరు చేయొద్దు, ఇశ్రాయేలు రాజుతోనే యుద్ధం చేయమన్నాడు. ఈ రాజుకి భయం వేసింది కదా, ఎక్కడ నాబోతు రక్తం కుక్కలు నాకాయో అక్కడ నీ రక్తం కుక్కలు నాకుతాయని చెప్పి వెళ్ళాడు కదా దైవజనుడు. భయం వేసి ఒకవేళ యుద్ధంలో చచ్చిపోతానేమోనని యోధారాజుతో ఏమన్నాడు, నువ్వు రాజుగానే రా, నేను మారువేషం వేసుకుని వస్తానన్నాడండి. వెళ్ళారు, యుద్ధానికి వెళ్ళారు. యోధారాజేమో రాజుగాని వెళ్ళాడు. ఈ ఇశ్రాయేలు రాజు మారువేషం రాజు కాకుండా వెళ్ళాడు. ఒకడు గురి చూసి కొట్టాడంట, గురి చూడకుండానే ఇటేసాడు, బాణం వదిలాడు. అది వచ్చి ఈ మారువేషం వేసుకున్న రాజు కవచంలో గుండెలోకి పొడుచుకుపోయింది. రక్తం కారుతుంది, నాకు గాయమంది. రథం వెనక్కి తిప్పమన్నాడు రథం నడిపేవాడితో. రాజు అంటే రథం తిప్పేవాడు ఏమో చెయ్యాలండి, వెనక్కి తిప్పాలి. ఆడేమన్నాడు, ఆగు, యుద్ధం భయంకరంగా జరుగుతుంది, ఇప్పుడు రథం వెనక్కి తిప్పితే మన వాళ్ళందరూ పారిపోతారు, ఆగు అన్నాడు. అట్టాని సాయంత్రం దాకా అక్కడే ఉన్నాడు. రథంలోనే మడుగు కట్టి రక్తం చచ్చిపోయారు. అతని రథాన్ని తీసుకొచ్చి కడుగుతున్నప్పుడు కుక్కలు వచ్చి ఏం చేశాయి, నాకే. ఎందుకు ఈ మాట చెప్పుకున్నాం, ఎందుకు ఈ వృత్తాంతం చెప్పుకున్నాం చెప్పండి? అసలు అంశం ఏంటి? విమర్శ దినమున కదా,
విమర్శ దినమున శేబాదేశపు రాణి ఈ తరం వారి మీద చెప్పండి నేరస్థాపన చేసిద్ది. మొదటిది ఏంటి? విమర్శ సమయం ఉన్నది. తప్పించుకోలేవు. అది చిన్న పాపమైనా, అది పెద్ద పాపమైనా, అది రహస్యమైన పాపమైనా, అది ఘోరమైన పాపమైనా నువ్వు తప్పించుకోలేవు. నాకు బలం ఉంది, నాకు బలగం ఉంది అని ఆ బక్కోడు ఏం చేస్తాడు? వాడు ఏం లేనివాడు ఏం చేస్తాడు? విర్రవీగుతున్నావా? ఒకరోజు ఏం కావాలి? నువ్వు దేవుని ఎదుట నిలబడాల్సిందే. దేవుని ఎదుట నిలబడాలి. ఈ రాత్రి ఆలోచన చేసుకో. ఇప్పుడు పాపం చేస్తూ ఏమి కాలేదు అనుకుంటున్నావు. అసలు ఏమనుకుంటున్నారు తెలుసయ్యా? పాపం చేసి కలిసి వచ్చింది అనుకుంటున్నారు. ఇంకా ఎక్కువ పాపం చేస్తున్నారు. ఒకరోజు ఉంది, ఒకరోజు ఉంది, దేవుడు తీర్పు తీరుస్తాడు. విమర్శ సమయమున శేబాదేశపు రాణి ఈ తరం వారి మీద నిలబడి ఏం చేసిద్దంట? నేరస్థాపన చేసిద్ది. ఏమని? నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, నా సమస్యలకు పరిష్కారం సొలొమోను చెప్తాడని నేను సొలొమోను దగ్గరకు పోయాను. నా సమస్యలు ఆయనకు చెప్పుకుంటే ఏం చేశాడు చెప్పండి? నా సమస్యలకు ఆయన జవాబు ఇచ్చాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఉన్నాడు కదా యేసు ప్రభువారు. ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు నువ్వు అని రేపు నేరస్థాపన చేసిద్దంట. ఇంతకు అసలు శేబాదేశపు రాణి సొలొమోను దగ్గరకు పోయి ఎన్నో సమస్యలు చెప్పుకుంది, ఎన్నో ప్రశ్నలు వేసిందండి. ఆమె ఎవరండి? రాజుగారిని ప్రశ్నలు వేసిన ఆమె ఎవరండి? రాణి. ఆమెకి ఎన్ని సమస్యలు ఉంటే అడిగిందో. చిన్న ప్రశ్న అడుగుతా, నేనేం తెలియదు ఏమో. ఆమె రాణి కదా, రాణికి కూడా ప్రశ్నలు, రాణికి కూడా సమస్యలు ఉంటాయా? ఏందయ్యా చెప్పరు? అయ్యా రాణులకు కూడా సమస్యలు ఉంటాయా? రాజులకు కూడా సమస్యలు ఉంటాయా? చెప్పరే. ఆమె మధ్య సమస్య ఏందో రాజుగారికి రాణికే గిట్టట్లేదేమో, రాజు రాణికే గిట్టట్లేదేమో. నిజమేనమ్మా? రాజు రాణులు కూడా గిట్టదా? చెప్పరే. లేనోళ్ళ ఇళ్ళలో గిట్టదు అనుకో, భార్య భర్త. ఉండోళ్ళ ఇళ్ళల్లో చెప్పరేందండి? ఉద్యోగస్తుల ఇళ్ళల్లో చెప్పరేమ్మా? డబ్బు ఉన్నోళ్ళ ఇళ్ళల్లో చెప్పరా? లేనోళ్ళ ఇళ్ళల్లో ఉంటుందిలే. మరి ఉండేవాళ్ళ ఇళ్ళలో కూడా ఉంటుందా? డబ్బు ఉన్నవాళ్ళు, మేడలు మిద్దెలు ఉన్నవాళ్ళ ఇళ్ళలో కూడా ఉంటుందా? అధికారాలు ఉన్నవాళ్ళు ఉంటుందా? చెప్పరే. రాజులకు ఉంటుందా? రాణులకు ఉంటుందా? ప్రధానులకు ఉంటుందా? అధ్యక్షులు ఉంటుందా? అమెరికా ప్రెసిడెంట్కి ఉంటుందా? చెప్పరే. ఉంటుంది. సమస్య లేని ఇల్లే లేదు, సమస్య లేని మనిషే లేడు. సమస్య లేని ఇల్లు లేదు, సమస్య లేని మనిషి లేడు. ఆమె తన సమస్య సొలొమోనుకు చెప్పుకుంది. ఆమె సమస్యలన్నిటికీ సొలొమోను ఏం చేశాడు? జవాబు చెప్పాడు. నా సమస్యలకు జవాబు ఎక్కడ ఉంది? షెబారాని అంటుంది, నా సమస్యలు చెప్పుకుంటే ఆయన జవాబు చెప్పాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఉన్నాడు. ఆయనకి పోయి నీ సమస్య చెప్పుకో, నీ సమస్య పరిష్కారం యేసు ప్రభు దగ్గర ఉందంటుందండి. మానవ యతలకి, మానవ సమస్యలకి జవాబు క్రీస్తు ప్రభువే. క్రైస్ట్ ఈజ్ ద ఆన్సర్. క్రైస్ట్ ఈజ్ ద ఆన్సర్. యేసే జవాబు. మానవ సమస్యలకి, మానవ యతలకి, మానవ కష్టాలకి, మానవ పాపాలకి
సమస్యలకు అన్నిటికీ జవాబు యేసు క్రీస్తే. క్రైస్ట్ ఇస్ ద ఆన్సర్. యేసే జవాబు. అది చెప్పుకోలేని సమస్య, అది కఠినమైన సమస్య, అది రహస్యమైన సమస్య, అది దాచుకోలేనిదా? దాచుకోలేక నలిగిపోతున్నావా? చెప్పుకోలేక సతమతం అవుతున్నావా? నాకు తెలియదు. అదే సమస్య నాకు తెలియదు. నీ సమస్యకు పరిష్కారం యేసు ప్రభువే. ఈ రాత్రి నువ్వు ఏ సమస్యతో నలిగిపోతున్నావో, రాత్రులు పడుకుని అయ్యో నా సంగతి తెలిస్తే ఏమైందని భయపడి ఉలిక్కిపడి లేచి కూర్చున్నావా? నాకు తెలియదు. చేసినది దాచుకోలేక చెప్పుకోలేక నలిగిపోతున్నావా? నిద్ర లేదా? శాంతి లేదా? ఒకసారి ఉండలేకపోతున్నావా? తల ఎత్తుకోలేకపోతున్నావా? ఏడను పాలైపోతున్నావా? అవమానం అవుతున్నావా? నేను చూసి అందరూ వెనక మనంతా గుసగుసలాడుకుంటే దిగులు పడిపోతున్నావా? కృంగిపోతున్నావా? అది చిన్నదా? అది పెద్దదా? యేసు ప్రభు ఎద్దుకు రా. యేసు ప్రభువుకు చెప్పుకో. నీ సమస్యకు పరిష్కారం క్రీస్తు ప్రభువే. ఎంత సమస్య అయినా సరే, ఎటువంటి భయంకరమైన సమస్య, ఎంత రహస్యమైనదైనా, ఎంత ఘోర పాపమైనా సరే, ఎంత పాప సమస్య అయినా సరే, యేసు క్రీస్తు ప్రభువారు తీర్చలేని సమస్య లేనే లేదు. యేసు ప్రభువారు క్షమించలేని పాపమే లేదు. యేసు ప్రభువారు రక్షించలేని వ్యక్తే లేడు. యేసు ప్రభు బాగు చేయలేని మనిషే లేడు. యేసు ప్రభువుని నమ్ముకుని వేల 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 మంది బాగుపడుతున్నారు. నరహంతకులు బాగుపడుతున్నారు, దొంగలు బాగుపడుతున్నారు, వేశ్యలు బాగుపడుతున్నారు, వ్యభిచారులు బాగుపడుతున్నారు, మోసగాళ్ళు బాగుపడుతున్నారు, త్రాగుబోతులు బాగుపడుతున్నారు, రౌడీలు బాగుపడుతున్నారు, చెడిపోయిన వారు బాగుపడుతున్నారు, పతనమైన వారు బాగుపడుతున్నారు, శిథిలమైన కుటుంబాలు కట్టబడుతున్నాయి. ఎటు చూసినా రూయిన్డ్ ఫ్యామిలీస్, రూయిన్డ్ లైఫ్స్, శిథిలమైన కుటుంబాలు, చితికిపోయిన బ్రతుకులు. ఉన్నది తింటున్నాం, నెమ్మది లేదు, సుఖము లేదు, సంతోషము లేదు, ఆనందము లేదు, హృదయంలో శాంతి లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు. యువకులు ఏమైపోతున్నారు? చదువుకుంటున్న వారు ఏమవుతున్నారు? ఈ యొక్క సినిమా యాక్టర్స్ ఏమి చేసుకున్నారు? ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు? కొందరు ఎందుకు చేసుకున్నారు? పురుగు మందు తాగుతున్నారు. ఎందుకు చేసుకున్నారు? తల ఎత్తుకోలేక పరిస్థితులు. ఆర్థిక బాధల, ఆరోగ్య బాధల, నాకు తెలియదు. సమస్య, పాపపు సమస్య, గూఢమైన సమస్య, చెప్పుకోలేని సమస్య, నాకు తెలియదు. ప్రతి సమస్యకి జవాబు యేసు ప్రభువే. ఈ రాత్రి మేము సిలువ వేయబడిన యేసు క్రీస్తును ప్రకటిస్తున్నాం. సింహాసనం మీద కూర్చున్న ఆయన కాదు, బంగారు ఉయ్యల్లో ఊగిన ఆయన కాదు, కూర్చి కాదు, సిలువ వేయబడిన యేసు క్రీస్తును ప్రకటిస్తున్నాం. పరలోకం నుండి దేవుడు భూలోకాన్ని చూశాడు. అది చెడిపోయి ఉన్నది. దాని మీద మానవులు ఏమైపోయారు? చెడిపోయారు. ఆదికాండం 3:6-12 చెడిపోయారు. మానవుని హృదయం చెడిపోయింది, మానవుని కన్ను చెడిపోయింది, మానవుని నోరు చెడిపోయింది, మానవుడి ఆలోచన చెడిపోయింది, మానవుని నడక చెడిపోయింది. అసలు నిలువెల్లా చెడిపోయాడు. ఊహలు చెడిపోయాయి, తలంపులు చెడిపోయాయి, ఆలోచనలు చెడిపోయాయి,
చూపు చెడిపోయింది, హృదయం చెడిపోయింది, ప్రవర్తన చెడిపోయింది, నడక చెడిపోయింది, అంతా చెడిపోయింది. నిన్ను చూడగా నువ్వు బొత్తిగా చెడిపోతుంది. ఈ చెడిపోయిన భూలోకాన్ని చూశాడు. పాపం చేసి పతనమై నాశనానికి, నరకానికి పరుగు తీస్తున్న మానవును చూశాడు. ఏ దేవుడైతే నిన్ను నన్ను సృష్టించాడో ఆ దేవుడు యేసుక్రీస్తు పేరుతో 2000 సంవత్సరాల నాడు ఈ లోకానికి మానవునిగా వచ్చాడు. దేవదేవుడు దాసుడు స్వరూపంగా వచ్చాడు. మహాదేవుడు మానవుడిగా వచ్చాడు. అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, మహిమలు చేశాడు. నీటిని ద్రాక్షారసంగా మార్చాడు, నీటి మీద నడిచాడు, కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు, అద్భుతాలు చేశాడు, మహిమలు చేశాడు. అందుకు రాలా యేసయ్య, అందుకు రాలా. మరి ఎందుకు చేశాడు అవన్నీ? తాను దేవుడునని రుజువు చేయటానికి అవి చేశాడు. కానీ ఆయన అందుకు రాదు. ఆయన ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఆయన వచ్చింది ఎందుకు చెప్పండి? పాపులను రక్షించటానికి వచ్చాడు. రక్షించడానికా, శిక్షించడానికా? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడు? పాపుల్ని రక్షించడానికా, శిక్షించడానికా? రక్షించడానికి వచ్చాడమ్మా అయ్యా, శిక్షించడానికి కాదు. రక్షించడానికి వచ్చాడు, శిక్షించడానికి కాదు. ఆయన నీతిమంతుల కొరకు రాలేదన్నాడు. నేను పాపులను పిలవటానికి వచ్చానన్నాడు. ఆయన పాపుల కొరకు వచ్చాడు. పాపిని ప్రేమించిన దేవుడు క్రీస్తు ప్రభువు. పాపుల కొరకు పరలోకం నుండి వచ్చిన దేవుడు క్రీస్తు ప్రభువు. పాపుల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు క్రీస్తు ప్రభువు. పాపుల కొరకు మరణమును జయించి తిరిగి లేచిన దేవుడు క్రీస్తు ప్రభువు. పాపుల కొరకు చేయి సాపుతున్న దేవుడు క్రీస్తు ప్రభువు. ఈ రాత్రి మేము శిలువ వేయబడిన క్రీస్తు ప్రభువును ప్రకటిస్తున్నాం. శిలువలో వేలాడుతున్న క్రీస్తు ప్రభువును చూడండి. యెరూషలేము గౌని వెలుపల, ఆ కల్వరి కొండపైన భూమి ఆకాశాల మధ్య ఒక శాపగ్రాహిగా వేలాడుతున్న ఆ రక్షకును చూడండి. ఆయన తల్లో ముళ్ళ కిరీటం, ఆయన కాళ్ళ చేతుల్లో మేకలైన ప్రక్కల్లో బల్లె పొట్టు. రక్తమంతా కార్చి రక్షణ సిద్ధం చేసి మరణమును జయించి తిరిగి లేచాడు క్రీస్తు ప్రభు. ఎవరి కొరకు? పాపినైన నా కొరకు. ఎవరి కొరకు? పాపమైన నీ కొరకు. ఎందుకు? శిక్షించడానికి కాదు, మన శిక్ష ఆయన పొందాడు. ఆయన గొప్ప రక్షణ ఆయన సిద్ధం, రక్తం కార్చి రక్షణ సిద్ధం చేశాడు. ఆ ప్రభువును చూస్తుంటే, ఆ శిలువను చూస్తుంటే, ఆ రక్తం చూస్తుంటే, ఆ గాయాలు చూస్తుంటే నీ పాప హృదయం బద్దలు కాటలేదా? నీ పాప హృదయం పగలటలేదా? యేసుప్రభా, యేసుప్రభా, ఈ పాపి కొరకాయ శిలువ త్యాగం, ఈ పాపి కొరకాయ బలియాగం, నా కొరకాయ గాయాలు, నా కొరకాయ రక్తధారలు. యేసు ప్రభా, నేను పాపి, నన్ను క్షమించమని వేడుకో. నీ సమస్య పరిష్కారం క్రీస్తు ప్రభువే. నీ పాపానికి క్షమాపణ క్రీస్తు ప్రభు దగ్గరే. నీ పాపానికి పరిహారం క్రీస్తు ప్రభు దగ్గరే. యేసు రక్తం ప్రతి పాపమును ఏం చేసిద్ది? యేసు రక్తం ఏ పాపం చెప్పండి? ప్రతి పాపం. చిన్నదా? చిన్నది. పెద్దదా? పెద్దది. భయంకరమైందా? భయంకరం. రహస్యమైందా? రహస్యమైంది. ఘోరమైందా? ఘోరమైంది. చెప్పలేనిదా? చెప్పలేనిది. ఎంత ప్రతి పాపానికి
యేసు రక్తం ప్రతి పాపమును పవిత్రపరుస్తుంది. యేసు రక్తం, యేసు ప్రభువే జవాబు. ఆ ప్రభువుని చూడు. శబాదేశపు రేపు రాణి నిలబడిద్దంట. ఒకరోజు నిలబడిద్ది. నా సమస్య వచ్చి ఎవరి దగ్గరికి పోయాను? సొలొమోను దగ్గరికి పోయి పరిష్కారం చేసుకున్నా. నీ సమస్య యేసు సొలొమోను కంటే గొప్పవాడు ఉన్నాడే, యేసయ్యకి దగ్గరికి పోయి పరిష్కారం చేసుకో. అమ్మో, నేను ఒక మాట నాకు చెప్పొద్దు. నీ సమస్య నాకు చెప్తే, నువ్వు సేవకుడు అయ్యా అని నాకు చెప్తే నేను తీర్చలేను. నీ సమస్య నేను తీర్చలేను. ఎవరికి చెప్పాలి? యేసయ్యకి చెప్పుకో. యేసయ్యకి చెప్పుకో. కృంగిన హృదయంతో చెప్పుకో. నలిగిన హృదయంతో చెప్పుకో. దీన మనసుతో చెప్పుకో. ప్రభు అన్నాడు, నా ఎదుకు వచ్చేవారిని నేను ఎంత మాత్రమును తోసివేను. నువ్వు రావద్దండు. ఆయన నువ్వు దొంగవి, నువ్వు వ్యభిచారివి, నువ్వు మోసగాడు, త్రాగు, నా వద్దండు. ఆయన వచ్చిందే నీ కొరకు. ఆయన వచ్చిందే నా కొరకు. ఆయన వచ్చిందే పాపులమైన మన కొరకే. గెరాసేనులో దయ్యం పట్టినవాడు ఉన్నాడు కదండి. వాడి దగ్గరకు పోతే అతడు అన్నాడు, యేసు నాతో నీకేం పని అన్నాడు. ఏమన్నాడు అయ్యా? యేసు ఏమన్నాడు? నాతో నీకేం పని? యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నా కుమారుడా, నీతోనే పని నుండి వచ్చా. నీతోనే పని నుండి వచ్చా. అమ్మా, నీతోనే పని నుండి వచ్చాడు. అయ్యా, నీతోనే పని నుండి వచ్చాడు. పరలోకరుడు వచ్చాడు. పాపమని నీతోనే నాతోనే ఆయన పనిండి వచ్చాడు. ఆయన ప్రేమ ఆయన తొందర చేస్తే వచ్చాడు. నీ కొరకు వచ్చాడు, నా కొరకు వచ్చాడు. రక్షిస్తానికి వచ్చాడు. శిక్షించడానికి కాదు, త్రోసివేయటానికి కాదు, నరకంలో పడవేయటానికి కాదు, బాగు చేయటానికి వచ్చాడు. రక్షిస్తానికి వచ్చాడు. పరలోకం చేర్చడానికి వచ్చాడు. యేసు ప్రభువుని నమ్ముకోండి రాత్రి. మరలా ఆ ప్రభువును చూడు. అందరూ కళ్ళు మూసుకోండి. ఆ శిలువలో వేలాడుతున్న ప్రభువును చూడండి. ఆ గాయాలు చూడు. ఆ రక్తధారలు చూడు. ఆ రక్షకుని చూడు. యేసు ప్రభువా, నా కొరకా ఈ గాయాలు, నా కొరకా ఈ రక్తధారలు, నా కొరకా ఈ శిలువ యాగం, ఈ బలి యాగం నా కొరకా. నా సంగతి తెలిస్తే, నా రహస్యాలు, నా బ్రతుకు తెలిస్తే ఎవడు నన్ను ప్రేమించడే? నా నడక, నా పడక, నా సమస్త వెరిగి నన్ను ప్రేమించావా? నా స్థితి అంతా తెలిసి, నా బ్రతుకు అంతా తెలిసి నా కొరకు ప్రాణం పెట్టావా? పాపి నన్ను ఇంతగా ప్రేమించిన రా రక్షకుడా. ఈ రాత్రి నీ పాద సన్నిధికి వస్తున్నా. పాపి నన్ను క్షమించమని ప్రార్థన చేసుకో. కృంగిన హృదయంతో, పశ్చాత్తాపంతో ప్రభువుని వేడుకో. ఆ సుంకరి చేశాడే, దేవా పాపిని నన్ను కరుణించమని. ఆ చిన్న ప్రార్థన విరిగి నలిగిన హృదయంతో చేసుకో. నీ పాపాలు క్షమిస్తాడు. నీ పాపానికి పరిష్కారం, నీ జీవితం బాగు చేస్తాడు. నీకు రక్షణ ఇస్తాడు. నీ తల పైకెత్తుతాడు. ఒక మాట స్పష్టం, నీ నడక, నీ పడక ఆయనకి తెలుసు. నువ్వు కూర్చోవటం, లేవటం ఆయనకి తెలుసు. దేవునికి దాసలేవు, దేవునికి దాయలేవు. కానీ క్షమించే ప్రభు ఉన్నాడు. నీ జీవితం బాగు చేసేసే ఉన్నాడు. వెళ్ళిపోతావా వద్దని? 6 నరకాగ్ని కాసుకొని ఉంది.
అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ బాధకు అంతమే లేదు. అల్పకాల పాపభోగం, యుగాలు తగలబడే అగ్నిగుండం. ఇప్పటికే నీ జీవితం సగం దెబ్బతినిపోయింది, ఇంకెరగవా? ప్రార్థన చేసుకుందామని. మహిమగల మా తండ్రి, నీ పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసు ప్రభువా, ఈ రాత్రి ఎంత పాపినైనా క్షమించే ప్రభుడు అని సువార్త ప్రకటించబడింది. వినవారి హృదయాల్లో మీ ఆత్మ కార్యము జరిగించు తండ్రి. పాపమును గుర్చి, నీతిని గుర్చి, తీర్పును గుర్చి ఒప్పింపు చేయి. మీ ఆత్మ కార్యము జరిగించు తండ్రి. వారి పడకల మీద అయినా వారితో మాట్లాడమని, రేపటి కూడికలు మమ్మల్ని సిద్ధపరచమని, ఈ రాత్రి మీ వాక్య దీవెనతో మమ్మల్ని నింపి పంపమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.